గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గో బ్యాక్ మారోడీస్ అనే యుద్ధం నడుస్తూనే ఉంది. వాళ్ళు చేసే అరాచకాలు కానీ దారుణాలు కానీ ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానిపై చర్చ నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ చర్చ నడుస్తున్నా కూడా మళ్ళీ ఇంకొక ఉగాంటం బయటపడింది. సో ఒక తెలంగాణ వ్యక్తిని, ఒక హైదరాబాద్ వాసిని మళ్ళీ మారోడీలు మళ్ళీ దాడి చేయడం జరిగింది. ఏదైతే ఒక గణేష్ చందా కోసం అడిగారా, లేదా కావాలని గొడవ పెట్టుకోవడం కోసం వచ్చి గొడవ పెట్టుకొని కొట్టారా అనేది తెలియదు. కానీ ఈ మానవుడిలు అనేది రోజు రోజుకి రెచ్చిపోతూ ఉన్నారు. ఒకసారి సారీ చెప్తా ఉన్నారు, అంతా సర్దుమనుకుంది, వదిలేద్దాం అనుకున్న మూమెంట్లో వీళ్ళు మళ్ళీ ఇలాంటి అరాచకాలు మళ్ళీ దాడి చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద మూకుముడిగా దాడి చేశారు. ప్రస్తుతం మనం అత్తాపూర్లో ఉన్నాం. సేమ్ మళ్ళీ మారోడి ఇష్యూ మళ్ళీ పైకి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఆ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరేంటి? నా పేరు సాయి శరణ్ బ్రదర్. ఏం జరిగింది అసలు, ఈ గొడవ ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ గొడవ వచ్చింది, వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది? అయితే ఇది అరౌండ్ 10:30 అనుకుంటా. 10:30 నిన్న నైట్ 10:30 అనుకుంటా. ఇక్కడే కూర్చున్నాను బ్రదర్ నేను. మా ఫ్రెండ్స్ ఇక్కడికి ముందే ఉంటారు, ఫ్రెండ్స్ తమ్ముళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ కింద ఉంటాడు మహేష్ అనే పర్సన్, తమ్ముడే అవుతాడు. ఆయన కూడా ఎవరో కాదు, మనోడే తమ్ముడే అవుతాడు. కొంచెం మనోడు వినాయకుని దగ్గర యాక్టివ్ ఉంటాడు. ఇక వినాయకుడు అంటే ఇక్కడ వాసుదేవరెడ్డి నగర్ సొసైటీ ఉంది కదా, అసోసియేషన్, వీళ్ళు వినాయకుడు పెడతారు అనమాట. అయితే వచ్చి ఇట్లనే వచ్చేసి నేను కొట్టిస్తా, చూస్తావా, అది చేస్తావా, అది చేస్తావా. నేనే మాట్లాడినా, ఏం రా మహేష్ ఏడికి కొత్తున్నావు అంటే, నేను కొట్టిస్తా, చూస్తావా, అది చూస్తావా అంటే, ఎందుకు కొట్టిస్తావు రా నాన్న, నన్ను ఎందుకు కొట్టిస్తారే, కొట్టిరా, నీకు సంతోషం ఎక్కువ అని చెప్పి వాడికి షోల్డర్ పైన ఇట్లా చేసి ఇట్లా పంపించిన. అయితే వాడు కూడా వాడు ఏ దానిలో అన్నాడో ఏమో తెలియదు, అక్కడ చెప్పులు పడేసి ఇదే వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మళ్ళీ క్యాజువల్ టాక్ అనేది కంటిన్యూ అయింది. అక్కడ కార్నర్ నుంచి మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది. లంజోడుక ఎవడాడు, పిలువుండి వాడిని, వాడిని విలువ అంటే మా చుట్టుపక్కల అయితే పిలువ అన్న, నీ గురించి అవుతుంది అన్న, నిన్నే రమ్మంటూ నిన్ను తిడుతున్నా, నన్ను ఎందుకు తిడతారన్నా, నాకేం అవసరం, నన్ను ఎందుకు తిడతారా అని చెప్పేసి నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాను. ఆ మహేష్ అనే వ్యక్తి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసాడు. ముందుకు వచ్చేసాగానే మనం ముందుకు రాగానే ఏమైందంటే, మళ్ళీ ఏమైందంటే ఆడికి వెళ్ళాను. ఆడికి వెళ్ళాక ఏమైంది, వాడిని ఒంటరి తిడుతున్నాడు. నేనేం తిట్టలే. నేను ఆయన ఏమంట, మా ఇంటికాడనే ఉంటాడు కింద పిల్లగాడు, వాడు నాకు క్లోజు, నేనేం తిడతా అంటే, ఏమో అన్నావా అంటే, అది అన్నావంట, ఇది అన్నావు అంటే, నా చుట్టుపక్కన వేరే వ్యక్తి ఎవరుతున్నారో వాడిని పిలిపించి నేను ప్రూఫ్ ఇప్పించిన. ఏమైందంటే నేనేమైనా అన్నారా మహేష్ అంటే, మనం ఏమనలే అనగానే కొట్టడం స్టార్ట్ చేసి, నన్ను కొట్టేటప్పుడు నేనేమనుకున్నా అంటే, నేను మహేష్ అనే వ్యక్తిని నేనేమో అన్నా, దానికోసం వాడు వెళ్ళి కొట్టిస్తుండేమో అని నేను ఆ తోటలో ఉండే. టోటల్ నాకు తెలియదు వేరేది కాదు. కొట్టేటప్పుడు నువ్వు గణేష్ చంద అయ్యలేవురా, నువ్వు గణేష్ చంద ఎట్లా ఇవ్వరా, నువ్వు కాలనీలో ఉంటావారా, అది గిడతావు, నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టిన వ్యక్తి పేరేంటి? కొట్టిన వ్యక్తి అంటే, నాకు కొట్టంగానే ఈ స్పెక్స్ అనేది విరిగిపోయినాయి బ్రో. ఈ స్పెక్స్ అనేవి విరిగిపోయి నాకు బ్లర్ ఉంటుంది కదా, నాకేం కనిపించలేదు. నాకు తెచ్చడం వినోద్ అండ్ ఈయన వినోద్ అనే వ్యక్తి ఫస్ట్ నా పని చేసి, దాని తర్వాత నాకు అందరు కొట్టిర్రు. ఒక్కటేనే కాదు, నాకు ఒక్క చేతిలో మనకు సైజ్ అర్థమవుతుంది కదా కొట్టేటప్పుడు, ఎంతమంది అవుతుందో అంతమంది కొట్టిర్రు బ్రో. నేను మెయిన్ పర్సన్ వినోద్ అంట. ఆయన ఇక్కడ డిక్టేటర్షిప్ నడిపిస్తుండే ఈ కాలంలో. మనం ఒక రిపబ్లిక్ కంట్రీలా, డెమోక్రటిక్ కంట్రీగా లేం, మనం ఒక డిక్టేటర్షిప్లో ఉన్నాం. టు బి హానెస్ట్, మనం ఒక డిక్టేటర్షిప్లోనే ఉన్నాం స్టిల్. మన ఇండిపెండెన్స్ వచ్చి కూడా వేస్టే. అయితే నాకు వేరే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ పిల్లలను కూడా రానియరంట వినాయకుని దగ్గరికి, కొడతారంట. సో కొట్టిండు బ్రో. కొట్టంగానే నేను ఎందుకు కొడుతున్నాను, ఏం కొడుతున్నాను, మా తమ్ముడు వచ్చింది. మా తమ్ముడిని కొడితే మా తమ్మునికి నీకు స్కార్ వచ్చింది, రక్తం వచ్చింది. ఇక్కడ మీకు ఆల్రెడీ పిక్చర్స్ పెట్టినట్టున్నారు మీరు చూసినట్టు. వన్స్ అగైన్ ఐ విల్ షో యూ. ఒక్క నిమిషం. దాడి చేసినంత కంప్లీట్గా మారోడీసేనా మొత్తం దాడి చేసింది? ఎవరు ఉన్నారు అందులో, ఎవరు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? చందన్ రావ్ అనే వ్యక్తి ఈ అసోసియేషన్కి లీడర్, ఈ అసోసియేషన్కి పెద్దనంట. సో ఈ చందన్ రావ్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిండు, నువ్వు చంద అయ్యలేవు అందుకనే కొడుతున్నా నిన్ను, నువ్వు చంద అయ్యలేవు, ఎట్లా ఇవ్వచ్చు చంద, మా నాయనమ్మ చనిపోయింది, మేము గుండెలో ఉన్నాం, మేము ఇవ్వద్దు చంద, మేము అంటే నువ్వు ఏడికలు బతకనికి వచ్చి అబ్యూజింగ్ లాంగ్వేజ్. ఐ స్వేర్, నేను ఇట్లాంటి లాంగ్వేజ్ నేను కూడా కలిసి మాట్లాడతాను, నేను కూడా యూతే, నేను కూడా బయట కూడా కొట్లాడితే నేను కూడా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడతాను. అమ్మ కాడికోతా, అయ్య కాడికోతా, దానికంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను పోను. నాకు కూడా ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అంత అబ్యూజింగ్ లాంగ్వేజ్. 40 మెంబర్స్ కలిసి నన్ను కొట్టారు. నన్ను కొడితే నాకు కొంచెం, నేను బాడీ బల్క్ ఉంది, నేను కొంచెం జిమ్కి వెళ్తా, అది వెళ్తాను అని చెప్పి నేను ఆపుకున్నా. పాపం మంచి చిన్న అని ఉంటాడు ఆయన కూడా ఆయన దానిలో వ్యక్తే. ఆయన ఒక్కడు నన్ను ఆపిండు. నేను ఆపే దానిలో ఈ 2 గ్యాంగ్లుగా విడిపోయింది వీళ్ళు. ఒకడేమో వాణి కొట్టిర్రు, ఇంకో చూడండి ఇట్లా కొట్టిర్రు. ఈ అయ్యేది గ్లాస్, 1 గ్లాస్ అయితే ఇంకా స్టిల్ మిస్సింగ్.
వాళ్ళకి ప్రూఫ్స్ దొరికితే ఏం చేస్తారో తీసి పడేసారేమో. ఆ గ్లాస్ ఇరిగిపోయి మా వాడి కళ్ళల్లో పోయింది. నిన్న నైట్ తీసామన్నమాట మేము అది. ఆ! ఇట్లా కొట్టిర్రు. దాని తర్వాతకు మా వాడు మా మమ్మీని పిలుచుకొస్తే మా మమ్మీని గలీజ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ థర్డ్ క్లాస్ చిల్లర్. మీ మదర్ ఉన్నారు ఇక్కడ అమ్మ, మీరు ఒకసారి ఏమన్నారు మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏమన్నారు మాట్లాడినప్పుడు ఏం జరిగింది అసలు? కూర్చుని నన్ను పిల్లలు కింద మాట్లాడుతున్నారు కదా, సరే నాకు కింద ఉన్నారే అని అనుకుంటున్నాను. మేము అప్పటికి 10:30, 11 అవుతుంది. సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను నేను. మమ్మీ అని ఏమైంది బిడ్డ? మమ్మీ వినాయకుడు దగ్గర అన్న నన్ను ఇద్దరు కొట్టేస్తారు, మమ్మీ కొట్టేస్తారు అంటే మరి ఏమైంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు కొడుతారు బిడ్డ? ఎందుకు అంత లోపల పెద్ద సౌండ్ వినబడుతుంది, టక్క చున్నీ లేదు, ఏం లేదు, చెప్పులు లేవు, ఏం లేదు. అలా పరిగెత్తుకు దమ్ము వస్తుంది, పరిగెత్తుకునే వరకు అందరు కలిసి అక్కడ ఉన్నారు. అందరూ కలిసి ఏమైంది ఎందుకు కొడుతుంది ఎందుకు అంటే అందరు కలిసి 50 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు, నేను ఒకదాన్ని. చిమ్మని చీకటి ఉంది, ఏమి స్ట్రీట్ లైట్లు అట్లా ఏం లేవు. 11:30, 12 అవుతుంది. ఏమైందంటే ఏమో మాట్లాడుతుంది. ఏం లేదు దొంగ దయ్యా అనే దొంగ చందావా అనే గుడ్లో పెట్టుకుంటారా, పైసా అంతా ఏం చేస్తారు, కడగనాస్తారా అనే చేస్తారా అని ఏదో ఏం మాట్లాడుతున్నారు. మాకు చూస్తుంది మేము చందయ్య కూడా మీరు కొడతారా అని అంటనే ఉన్నా. వింటూనే వింటున్నారు. ఎక్కడికెళ్ళి బతకొచ్చిర్రు మీరు? ఎక్కడ బతకరాలే మేము? ఎక్కడికెళ్ళి బతకొచ్చినా ఎక్కడికెళ్ళి బతకొచ్చిర్రు అంటారు. మేము ఎక్కడ బతకాలి? మేము ఓల్డ్ దుద్బలైతే ఏం పిక్తారే అని ఇట్లా మీడికి వచ్చి ఏం చేస్తారు? ఇట్లా దుద్బలు అయితే ఏం చేస్తారు అని చెప్పి వల్గరు. ఇంతకుముందు ఒక 5-6 డేస్ బ్యాక్ కూడా ఇక్కడ వస్తుంటారు కదా, వచ్చే ముందు 2 చైర్స్ పెట్టేసి నిచ్చెన పెట్టేసారు, అటు సైడ్ పెట్టేసారు. ఒక 1/2 అవర్ మేము ఆగినాం. అంటే మనం అనుకున్నాం వినాయకుని కోసం ఆగినాము అని అనుకున్నాం. కాకపోతే అప్పుడు నిన్న నైట్ ఏమంటుండంటే మీరు చందా కూడా ఇయ్యరు, మీకు వినాయకుడు వచ్చినప్పుడు మీరు వస్తూ పోతుంటే మేము నిచ్చెనలు తీసుకుంటా, చైర్లు తీసుకుంటా, మీకు దారి వదలాలని అనుకుంటున్నాను నన్ను. చందన్నమాట 24 అవర్స్ నేను ఇల్లు ఖాళీ చేపిస్తానే, 24 అవర్స్ ఇల్లు ఖాళీ చేపిస్తాను. ఏం దౌర్జన్యం అండి మార్వాడీస్ది? నాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా సికింద్రాబాద్లో అక్కడ అలే దౌర్జన్యము. నేను తెలంగాణ ఉద్యమకారిని నేను పేపర్ తీసుకురాబా. నేను తెలంగాణ ఇప్పుడు కూడా ప్రస్తుతము టఫ్లో ఉన్నాను నేను. తెలంగాణ అది ఉంది కదా, నాకు ఉద్యమకార ఫోరం ఉంది కదా, తెలంగాణ ఉద్యమకార గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నేను ప్రస్తుతం కూడా. అర్థమవుతుందా? ఒక్క నిమిషం అండి. ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా. ఈ మార్వాడి అతను ఏంటంటే వినోద్ అనే అతను కొట్టాడండి. ఈ మార్వాడి అతను ఉన్నాడు కదా, వాడికి ఏంటంటే పోతూ అన్న నమస్తే అనుకుంటే వానికి కొట్టుకుంటే చెప్పుకుంటే పోవాలి. షాప్ చూపిస్తాను, నేను చూపిస్తాను, చెప్పుకుంటే పోవాలి. మేము చెప్తాం అండి, మన బ్రతుకులు మనం బతుకుదాం. వాడికి మనం గులాంగిరి చేయం కదా. ఒక్క మార్వాడి అతను ఇక్కడ తెలంగాణ పిల్లలందరినీ 50-60 మంది చేతిలో పెట్టుకొని తెలంగాణ పిల్లలతోనే మన మీద దాడి చేపిస్తుండు. అర్థమవుతుందా అండి మీకు? ఒక్క మార్వాడి వ్యక్తి ఇంత పెద్ద సిటీలో తెలంగాణ పిల్లలందరినీ గ్రిప్లో పెట్టుకొని ఆ పిల్లలతోనే మా మీద దాడి చేపిస్తున్నాడు. 24 అవర్స్ ఇల్లు ఖాళీ చేపిరాలి కానీ మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. నీకు దమ్ము ఉంటే ఒక అమ్మాయి కొడితే నన్ను ఖాళీ చేపియాలను. ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఎవరెవరి పేర్లు మెన్షన్ చేశారు? అందులో ఎంతమంది మీద కంప్లీట్ చేశారు? చందన్ రావు మీద ఫైల్ చేశాము, వినోద్ మీద ఫైల్ చేశాము. ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, రాము మహేష్ అని చెప్పి తీసుకుపోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ఫైల్ చేసాం. ఇంకోటి వాడ ఆదిత్య గారి మీద ఫైల్ చేసాం. ఇంకో కొంతమంది పేర్లు మాకు తెలివై, 50 మెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు మాకు తెలివై. రైట్, మీరు ఇందా బ్రదర్ ఏదో చెప్తా ఉన్నారు, ఒక పాయింట్ చెప్తా ఉన్నారు. రైట్, ఒక విధంగా చూసుకుంటే ఎందుకని ఒక ప్లేస్కి వచ్చినప్పుడు గో బ్యాక్ మారోడి ఇష్యూ మొన్నటి వరకు నడుస్తూ ఉంది, సెటిల్మెంట్ చేసుకున్నారు, సాల్వ్ చేసుకుంటాం, ఈ ఉద్యమం ఇంకా ముందుకెళ్ళొద్దు అంటూ కూడా ఆపేయడం జరిగింది పోలీసుల సమక్షంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంత రైజింగ్ అవుతా ఉన్నారు. తెలంగాణ బిడ్డలు, ఒక ఉద్యమకారినామా, తెలంగాణలో పోరాడిన వ్యక్తి, మీకు ఎలా లొంగుతుంది ఉంటుంది? ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఒకసారి తెలంగాణ వచ్చే వరకు తెగించి పోరాడతాం. ఎవరండి ఇది చూడండి. విజయశాంతి మేడం గారు, రఘునందన్ గారు, నేను గాని అనిల్ గాని వీళ్ళందరం ఉన్నామా అండి ఇక్కడ? ఒక నిమిషం ఉన్నామా లేదా చెప్పండి మీరు. ఇగో తెలంగాణ వచ్చే వరకు తెగించి పోరాడతాం. ఇదంతా నేనే కదండి. మేము ఒక మాట మమ్మల్ని ఉద్యమం మాకు ఇంత గట్స్ ఉన్న వాళ్ళనే మీరు ఇట్లా బెదిరిస్తే సామాన్య ప్రజలు ఏం కావాలండి? సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారండి? మీరు ఎక్కడెక్కడికెళ్ళో బ్రతుకొచ్చి మీరు గుజరాతీలు, బీహారీలు అక్కడికెళ్ళి ఇక్కడ అందొచ్చి మా తెలంగాణలో వచ్చి మీరు మాది సంపాదించుకుంటా, మాకు ఉద్యోగాలు లేవు, ఆటో కొట్టేటోళ్ళకి లేవు, షాపులు లేవు, ఏమి లేవు మాకు. అన్ని ఎన్నాళ్ళుగా నడుస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో? ఎన్ని షాపులు ఉన్నదో మనకైతే ఐడియా లేదండి. మేము వచ్చి మాత్రం ఇంతకుముందు పటాన్చర్లో ఉండేవాళ్ళం. మేము ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. దాని తర్వాత ఒక 3 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చామండి. కాకపోతే ఇదంతా మనకు తెలిసిన ఏరియానే. నేను దుద్బోలిలో పుట్టి పెరిగాను. నేను నా తాత వారు పట్టగా నేను ఓల్డ్ సిటీలోనే నీ తెలంగాణ అన్నావు కదరా. ఓల్డ్ సిటీ ఫస్ట్ కౌన్సిలర్ బాబు రెడ్డి, మా బాబయ్య, మా మేనమామ
ఫస్ట్ కౌన్సిలర్ మేనమ్మ అమ్మ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఫస్ట్ కౌన్సిలర్ మా మామ. నువ్వు ఎక్కడికెళ్ళి బతకనికి వచ్చినావు అంటున్నావు రావులేగా, నువ్వు ఎక్కడికెళ్ళి బతకనికి వచ్చి నా మీద చేస్తున్నావురా నువ్వు? వీడిని ఎట్లా చేయాలి ఏం చేయాలి? నా ఇద్దరు పిల్లలకు రేపు నిన్న కనుక నా ఇద్దరు పిల్లలకు ఏమైనా నా పిల్లల్ని తెచ్చిస్తుండనా? 50 మంది కలిసి తొక్కుతుండ వాళ్ళను కొట్టిండ్రు. ఎంత పెద్ద పిల్లగాను గల్ల పట్టుకొని చెప్పల మీద కొడతారా అండి? ఒక్క విషయం, ఒక 22 ఏళ్ళ పిల్లగాన్ని గల్ల పట్టుకొని చెప్పల మీద కొడతారా? ఆ పిల్లగాడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏ ఫీల్ అవుతున్నాడు తెలుసా? ఏ ఫీల్ అవుతున్నాడు? మమ్మీ నేనంటే ఇట్లా ఉన్నా మమ్మీ, నేను తట్టుకున్న తమ్ముడిని కొడుతున్నా, నాకు తెలియదు మమ్మీ, వాడిని కొట్టి తొక్కింటే వాడు ఎక్కడో చేతికి వీడు ఫీల్ అవుతున్నాడు. వాడికి తెలుసు వాడిని కొడుతుంది. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఆపోనెంట్ వాళ్ళు ఎవరైతే మారోడిలో ఉన్నారో మరి పెద్దలు ఎవరన్నా మాట్లాడారా, వచ్చి మధ్యలోకి వచ్చిన మాట్లాడారా? మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు మొత్తం మంది పిఎస్ దగ్గర ఉన్నారు. ఉన్నప్పుడు నాకు కాల్స్ వచ్చాయి. నాకు కాల్స్ కొంతమంది కాల్ చేశారు. కాలు మొక్తానంటండి, కాంప్రమైజ్ అండి, ప్లీజ్ అండి, మా మాట వినండి, మా మాట. ఒక 15-20 కాళ్ళు వచ్చాయండి. నేను స్పీకర్లో ఉన్న పెట్టినా వాళ్ళందరూ కూడా మీడియా మిత్రులు మొత్తం మంది ఉన్నారు. అమ్మ కాంప్రమైజ్ అవుతామంటే నేను అస్సలు కాను. ఎందుకు కాను అని అంటే, నా మీదనే ఇంత దౌర్జన్యం చేసి నేను ఇంత తెలివి ఉన్నదని పొద్దుగా లేస్తే మేము సొసైటీలో తిరిగే వాళ్ళము, పొద్దుగా లేస్తే మేము మీడియా మిత్రులు మేము ఎంబడి ఉంటాం, కవితకి ఎంబడి ఉంటాం, మేము అన్నింటిలో మేము తిరుగుతాము. అలాంటిది మాకే ఇట్లా చేస్తే సామాన్య ప్రజలకు ఏం చేస్తారండి వీళ్ళు? సామాన్య ప్రజలకు ఏం చేస్తారు ఈ మార్వాడీస్ ఎక్కడికి వెళ్ళి బతుకొచ్చి మా మీద దౌర్జన్యం చెయ్యలేమైందండి? వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. నాకు ఒక్కటే అర్థం అవ్వట్లేదు. అసలు నా పిల్లలకి దానికి ఎందుకు వచ్చేది? వీళ్ళ ఓన్లీ చందా కోసం రావడం ఏంద్రా మూర్ఖుడా? ఇంతకుముందు కూడా మీకు గొడవలు అయ్యాయి? ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ మారోడి అంటే ఓన్లీ గణేష్ అనే కావాలని పెట్టుకొని మీద గొడవ పెట్టుకోవడానికి గణేష్ అనే ఇష్యూ లేపిరా, లేకపోతే ఏదైనా ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ ఉందా? అయితే 1 year బ్యాక్ కూడా సేమ్ చందా అని అన్నారు. చందా అయ్యలేరు వీళ్ళు, చందా అయ్యారు అని చెప్పి ఆయన ఒకసారి వాళ్ళు అయితే ఈయననే వినాయకుడు పెడతాడు, ఈయననే మొత్తం, ఈయననే దేవునికి భక్తి. కంకణం కట్టుకున్నారు. ఎందుమైతే కంకణం సిగ్గుశరాలు ఉన్నాయి అందరికి. బొట్లు పెట్టుకోరు, కంకణాలు కట్టుకున్నారు. అబ్యూసింగ్ నేను కూడా మాట్లాడు, నేను కూడా నన్ను కూడా కొడుతుంటే నేను కూడా అవసరం, నేను కూడా మాట్లాడినా. వాళ్ళకి అయ్యా బతకనికి రాలే అంటే ఏమంటా, ఇక్కడ దుద్దుపోలిరా నువ్వు బతకనికి వచ్చి. ఒక్క నిమిషం బ్రో, నేను అసలు బతకనికి వచ్చినావంటే మా తాత హీస్ ఫ్రమ్ పటాన్చెరు. మా దగ్గర 1905 ఎలక్షన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, బిఫోర్ ఇండిపెండెన్స్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళ మమ్మీ షీ ఈజ్ వాళ్ళ డాడీ వచ్చేసి లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు ఎవడు హైదరాబాదీ, ఎవడు గుజరాతీ, ఎవరు మార్వది నాకు తెలియదు. నాకు ఇప్పుడు మీరే మీడియా పరంగా మీరే చూసుకోండి. ఎవడు ఆడు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తాడు, నువ్వు ఎట్లా బతకనికి వచ్చినావు అని. 40 మంది కలిసి కొడితే నాకు కళ్ళద్దాలు లేవు. నేనన్నా కొంచెం తట్టుకున్నాం. నాకు ఇంకొకటి వాళ్ళ స్కెచ్ బండితలం ఉంటుంది కదా, బైక్ తీసుకొని ఇట్లా గుద్దుతుంటే బైక్ కీస్ తీసుకొని కొట్టకు, అచ్చులు తాకుతాయి అని చెప్పి ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది అంటే దెబ్బలు తాకకుండా కొడదామని స్కెచ్. మా వాడికి దెబ్బ తాకింది. అది ఒకటే ప్రూఫ్ ఉంది మా దగ్గర. సీసీ ఫుటేజ్ వాళ్ళవే ఇల్లులు ఉన్నాయో డిలీట్ చేయించారో అది కూడా మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ గల్లీ అందరిని అడిగినా సరే వాళ్ళు చెప్తారు కొట్లాట అయింది అని చెప్పి. బతకనికి వచ్చి ఇంకొకటి బతకనికి వచ్చిర్రు అంటే నేనే పంజాబ్కి పోయి పంజాబ్ సిక్ గల్లా పట్టుకొని నువ్వెవరు మీరు బతకనికి వచ్చినావు అంటే ఎట్లుంటుంది? ఆయనకి తెలుగు మాట్లాడడానికి రాదు. ఆయన ఆరిజిన్ తెలంగాణని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు మీరు? ఒక మాట తెలుగు మాట్లాడడానికి రాదు ఆయనకి. ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ చేస్తారు పిఎస్ లో? అండ్ వాళ్ళు వచ్చారా పోలీస్ స్టేషన్కి వచ్చారా వాళ్ళు? లలితమ్మ, అంజమ్మ మా సొంత పిన్నిలు, మా అమ్మ వాళ్ళ చెల్లెలు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. మా అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతగారు రాజయ్య, ఏలూరి రాజయ్య, ఒక నిమిషం అండి, ఏలూరి రాజయ్య నిజాం సర్కార్ దగ్గర అప్పుడు ఏమంటారు చార్టెడ్ అకౌంటర్. అప్పుడు 40 రూపీస్. ఎందుకంటే నాకు ఎట్లా గుర్తుంటే వీళ్ళు కోట్ల కేసు ఏంది ల్యాండ్ విషయంలో కడితే వాళ్ళు ఇచ్చారు 40 రూపీస్. పెద్ద రాజయ్య, చిన్న రాజయ్య అని నిజాం సర్కార్ దగ్గర మా తాతలు పనిచేశారు. మా ఇంకో తాతలు పటాన్చెరులో. అర్థమైతే మా నాన్న వాళ్ళేమో పటాన్చెరు, మా అమ్మ దూద్బౌలిలో పోచమ్మ గుడి, దత్తాత్రేయ స్వామి టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళయి. ఒక్క నిమిషం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే నాకు అవసరం లేదు. మమ్మల్ని బ్రతకడానికి వచ్చిండ్రు ఎక్కడి వాళ్ళు మీరు అని వాళ్ళు సంబోధించినందుకు నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చందా ఇస్తేనే కాలనీలో ఉండాలి. ఇంకొకటి ఆయన చందన్ రావు షాప్లోనే మేము అన్ని సరుకులు కొనాలి. మేము ఎందుకు కొంటామండి? మేము ఎక్కడైనా కొనుక్కుంటాం, వాడి షాప్లోనే కొనాలి. ఈ మొత్తం వాళ్ళ అయ్యా అమ్మ సొమ్ము కదా, ఈ కాలనీ మొత్తం వాడు అయ్యా అమ్మ సొమ్ము. వాడిది ఎక్కడికో మార్వాడి పాడుకోకటి బతకడానికి వచ్చింది, వాడు అయ్యది వాడు అబ్బది. ఇది అంతకంటే ఏం చెప్తామండి చెప్పండి మీరు? కంప్లీట్ చేశారు అందులో ఎంతమంది? సేమ్ పిల్లలు మీరు దాడి చేసిర్రు, మా మీద బూతు మాటలు మాట్లాడిర్రు. సో అండ్ సో బతకడానికి వచ్చిర్రు, మీరు ఎక్కడికి బతకడానికి వచ్చిండ్రు. సో అండ్ సో 24 hours ఇల్లు ఖాళీ చేపిస్తాను కదా, ఖాళీ చేయమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటంటే మరి చిక్కగా 24 hours ఖాళీ చేస్తాను, ఖాళీ చేపియాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా.
నేను కూడా రేపు కూడా మీడియా మిత్రులు మొత్తం మంది వస్తారంట. ఇప్పుడు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు రావాలి. 24 hours ఇంకా కాలేదు కదండి, ఎలా ఖాళీ చేపిస్తారో చూద్దాం. వాళ్ళు ఇంకొకటి కాంప్రమైజ్ కోసం చాలా మందితో మాకు కాల్ చేయించారు. అప్పుడు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, మేము స్పీకర్ ఆన్ చేసాము, మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. కాళ్ళు మొక్తాం, చేతులు మొక్తాం. తప్పులేదు, ఎందుకు కాళ్ళు మొక్తారండి మీరు? తప్పు చేసేది కొట్టిన కాబట్టి కాళ్ళు మొక్తారు, అవునా? ఇప్పుడు మేము ఇంత ఉన్న వాళ్ళకే మాకు ఇట్లా చేస్తే ఖాళీ సామాన్య ప్రజలను మీరు ఎంత అణచివేసి చేస్తున్నారు, మీరు ఎంత అణచేస్తున్నారు మీరు? మా ఏరియా ఒకటే అని కాదండి, ప్రతి ఏరియాలో అట్లాగే ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా మార్వాడీలే, ఎక్కడ చూసినా వాళ్ళే. షాపులు పెడుతున్నారు, ఆటోలు వాళ్ళే, షాపులు వాళ్ళే, కంపెనీస్ వాళ్ళే, గోల్డ్ షాపులు వాళ్ళే, ఇల్లు వాళ్ళే, ప్రతిదీ అట్లనే చేస్తున్నారు. ఇది చూడండి ఒక్కసారి, నాకు ఫోటోస్ తీసుకోండి, ఇది చూడండి. ఆమె మార్వాడి వచ్చి గడబడి చేస్తున్నారు. మార్వాడి ఎవరు లేరు ఇక్కడ, మొత్తం తెలుగు వాళ్ళే. ఎవరు కొట్టింది ఈ షాప్ అతను అంటగా మారుడి అంటారు. కొట్టలేరు, పిల్లలు కొట్లాట. అది పిల్లలు పడేసి 20 మంది కలిసి కొట్టారంట. ఈమె కొడుకు 50,000 ఏం తీసుకున్నారంట అక్కడ క్రికెట్ మీద. ఆ పిల్లగాడు పోయి పిలిచినకు పోయిండంట మీదికెళ్ళి అబ్బాయికి. ఆయన అమ్మాయి పారిపోయింది, నైనా చచ్చిపోయిండు ఆ అబ్బాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలి గణేష్ ఏంది లేదని కొడుతా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చిర్రు అని చెప్పి అన్నారంట. వీళ్ళు మా దగ్గర కిరాయికున్నారు, వీళ్ళు కిరాయికున్నారు మా దగ్గర. తప్పు మాట అది, వాళ్ళు చెప్తున్నారు కదా, మొత్తం తప్పు అది. మార్వాడి ఇక్కడ లేరు, మళ్ళీ మేడంతో మార్వాడి గడబడి చేస్తున్నారు, ఎందుకు చెప్పాలి? లేదు, వాళ్ళు చెప్పేది అదే, గణేష్ చంద్ లేదు ఆనంద వ్యక్తి. మైక్ మీద మేడంకి ఏం చెప్తున్నారు, మార్వాడి వాళ్ళు తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తుండ్రు. ఆమె చెప్పంటే చందా కోసం. ఈ చందా గడపడ కాదు, క్రెడిట్ కార్డ్ అమౌంట్. చిన్న పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ పారిపోయింది, నైనా చచ్చిపోయిండు. ఆయన 40,000 50,000 ఏమి ఇవ్వాలి అంట. ఆయన పోయి అడిగినికి పోయిండు, ఆయన పిలుచుకొని రామంటే మీరుకి వెళ్ళి ఒక అబ్బాయి పోయిండు. ఎందుకు కొట్టారు అంతకనం? కొట్టాల్సిన అవసరం అబ్బాయికి ఈయన కొట్టిండు పచ్చకాడు. కొడితే ఈయన పోయి ఒక అబ్బాయికి పిలుచుకొని వచ్చిండంట. మొత్తం అద్దం పగిలిపోయి అన్ని దెబ్బలు తగిలినాయి. అంతగానో మొత్తం 40 మెంబర్స్ కొట్టారంట. వీళ్ళు చైతన్యం చేసుకున్నారు సార్. అవి అసలు మాట వీళ్ళు అబద్ధం చెప్తే మేము ఏం చేయలేం. ఎవరు చూడలే కదా, ఏం ప్రూఫ్ లేదు కదా, ఎవరు చూసిండ్రు, ఎవరు కొట్టిండ్రు చెప్పు. మన కమిటీ మెంబర్ పేరేంటి? అది చాలా మంది ఉన్నారు, ఇది మొత్తం సొసైటీ గణేష్. అది వీళ్ళు ఇక్కడ కిరాయికి వచ్చిండ్రు, వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు. సో మీరే ఎక్కడ ఉంటారు? మీరు ఇక్కడే ఉంటారు? ఎన్నాళ్ళుగా ఉంటారు మీరు ఇక్కడ? సంవత్సరం నుంచి ఉన్నాం మేము. ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంటాం మేము, హైదరాబాదే మేము. ఇక్కడ మారుడిలో లేరా? అసలు మార్వాడి లేరు, మొత్తం తెలుగు వాళ్ళే. సో మారుడి వాళ్ళు ఉన్నారు, అసలు ఇన్వాల్వ్ అయ్యారు. అది అబద్ధం చెప్తే అదే చెప్తే కోపం వస్తుంది ఆమెకు. మాట్లాడదు, ఎందుకు మాట్లాడదు? అబద్ధం చెప్తే చెప్పాలి కదా నేను కూడా, వాళ్ళు అబద్ధం చెప్తే చెప్పాలి కదా. నేను నాకు సంబంధం లేదు ఈ కేసుకు, కానీ నేను అబద్ధం చెప్తున్నా నేను. మార్వాడి అంటే అది మాటల గొడవ అయినప్పుడు మీరు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చి బతకనికి వచ్చిర్రు అన్నారంట, మాట అన్నారంట. మండపం దగ్గర రాత్రి అందరు ఉంటారు కదా, అందరు కులం ఉంటారు, తుర్కలు కూడా ఉంటారు. అట్లా ఏం లేదు మా దగ్గర, కానీ వీళ్ళు అబద్ధం చెప్తుండ్రు. అబద్ధంకి ఏం చెప్పలేము మేము. అబద్ధం అంటే వీళ్ళకి రేపు పోతే ఇట్లా మీడియాకు తెచ్చి బదలాం చేస్తే కాదు, చందా కోసం కూడా కాదు. క్రెడిట్ కార్డు కనపడేది, క్రెడిట్ కార్డు. చిన్న పిల్లగాడు ఉన్నాడు, క్యానామేస్గా శరణ్, వాళ్ళ నాయన చచ్చిపోయిండు 2 సంవత్సరం కింద. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది ఎవరితోని. ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఈయన వాళ్ళ దగ్గర ఉంటారంట. వాళ్ళ నుంచి 40,000 క్రెడిట్ కార్డు మీద క్రెడిట్ తీసుకున్నాం. మీరు గొడవలు స్థానికుల్ని అడుగుతాను ఒకసారి, ఇక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళని, నైట్ ఏం జరిగింది గొడవ, అసలు ఏం జరిగిందో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి అందరు కలిసి వాళ్ళు గ్రూప్ అయి వాళ్ళ నిజాలను కూడా అబద్ధాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. విన్నారా? నిజము అబద్ధం అన్నది ఆ దేవుడికి తెలుసుంది. విన్నారా? ఇప్పుడు ఏదైతే అంటున్నారో మా చుట్టాల ఇల్లు అని అంటే ఏం చేస్తాడు మీ చుట్టాల ఇల్లు అయితే? ఆయన ఎవరు రమ్మన్నారు ఈ మ్యాటర్లో? మధ్యన ఆయన ఎవరు లేరు కదా మధ్యన. మరి నైట్ 7-8 o'clock అయింది. మేము ఇక్కడనే కూర్చున్నాం వినాయకుని దగ్గర. వాళ్ళు పిఎస్కి పోయారు, మళ్ళీ ఇక్కడనే కూర్చుని మా ముంగడి నుంచి ఇంటికి వెళ్ళిర్రు. వెనకాల ఇంకో కారు కూడా ఉంది, మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు ఎందుకు రాత్రి. మళ్ళీ మార్నింగ్ మా వాళ్ళు గొడవ ఏం కాలేదంటారు కొంతమంది. ఏడ లెటర్ రాసుకోవడానికి వచ్చిర్రు. మేము అన్ని గణేష్ చందా కోసం అంటారు గొడవ జరిగింది. దేని గురించి గణేష్ చందా అడిగారు అంటారు. ఎట్లా అంటే ఒకటి బిర్యానీలో వెజిటేబుల్ బిర్యానీ చేస్తే బిర్యానీ అవుతుంది, అదే నాన్ వెజ్ బిర్యానీ అయితే అది నాన్ వెజ్ బిర్యానీ అవుతుంది. అట్లా సపరేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మొత్తం మిక్స్ చేసేస్తారు. వేరే దాని దగ్గర అమౌంట్ తీసుకున్నట్టు అతను వాళ్ళ బాబు, అది వీళ్ళు దీంట్లో కలిపేసారు.
వాళ్ళ ఇంకొక బాబుని పిలిస్తే మెయిన్గా చందా ఇవ్వలేదని కొట్టారు అని చెప్తా ఉన్నాడు మరి ఆ బాలుడు. చంద దీనిలో కలపదు. చంద వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు కూడా చంద. వాదన అయితే విన్నాం అటు సైడ్ వారిది. అంటే ఏం జరిగింది అనేది వారు గొడవ జరిగింది, కొట్టారు మమ్మల్ని అంటూ చెప్పారు. సో ఆ గణేష్ కమిటీ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు. నిజంగా గొడవ గణేష్ చందా కోసం వచ్చిందా, లేకపోతే ఎందుకు వచ్చింది ఆ గొడవ, ఎందుకు కొట్టారు, ఆ కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందంటారు, గొడవ ఎందుకు వచ్చింది, నిజంగా ఆ చందా కోసమే జరిగిందా, గొడవలు ఇంకేనా కారణాల వల్ల జరిగిందా? అసలు గొడవ అనేది చందాకు కానీ మార్వాడీస్కి కానీ దేనికి కానీ ఎలాంటి సంబంధం లేదండి. నైట్ మామూలుగా రెగ్యులర్గా మా కొడుకులు మన మండపం దగ్గరికి వస్తారు, అక్కడ సేవ చేస్తారు, గణపతి సేవ చేస్తారు. సో తర్వాత ఏమైందంటే మా చిన్న కొడుకు ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా మా పైన ఫ్లోర్లో ఉంటారు. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము, వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు డూప్లెక్స్లో. ఉన్నప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు కింద ఉన్నాడు. కింద ఉండి వాటి బయట కార్ దగ్గర ఉండేసి మా కొడుకును ఆపేసి కొడుకును అబ్యూజ్ చేసిండు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మా కొడుకు ఏమన్నాడంటే, లేదు ఇది కాదు, ఈ విధంగా మాట్లాడొద్దన్నా, నువ్వు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడినావు, మా నాయనకు చెప్తే మా నాయన ఏమన్నాడంటే, అన్నలాంటోడురా, అలాంటి అన్నలాంటోడు అంటే తీసుకోవాలి, అంతేగాని అట్లా మనము చేయకూడదు, పోనీలే ఈసారికి అని చెప్పి చాలాసార్లు జరిగింది. ఈ విధంగా చాలాసార్లు జరిగినాక కూడా రాత్రి అదే విధంగా కూడా ఆయన అబ్యూజ్ చేసిండు. అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడము, వేరే అసలు అన్రిలేటెడ్ మ్యాటర్స్ మాట్లాడడము, మాకు తెలియని మ్యాటర్స్ గురించి కూడా నువ్వు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత వాని కొట్టడం జరిగింది. వాని కొట్టిన తర్వాత వాడేం చేసిండు, హెల్ప్ కోసము వాళ్ళు గణేష్ మండపం దగ్గర వాళ్ళ అన్నలందరూ ఉంటాం కదా మేము, అక్కడికి వెళ్ళి అన్న ఈ విధంగా చేస్తున్నాడు, అన్న ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది కలిగిస్తున్నాడు, నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది, ఈరోజు కూడా ఆ విధంగానే చేస్తున్నాడు, ఇతను పెద్ద కొడుకు ఆమె పెద్ద కొడుకు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే సరేరా ఎందుకు ఇదంతా గొడవ, సార్ట్అవుట్ చేద్దాము, పిలిచి మాట్లాడదాము, రమ్మని చెప్పండి అని చెప్పడం జరిగింది. రమ్మని చెప్పడం జరిగేసరికి మా కొడుకు వెళ్ళి అతను పిలుచుకురావడం జరిగింది. పిలుచుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, కొడతారా చేస్తారా అని చెప్పేసి షర్ట్లు పైకి అనుకొని గల్లా ఎగరేసుకుంటూ వచ్చేసి ఏం బీక్తారు ఏం చేస్తారు, దూద్ బౌలి నుంచి వాళ్ళని పిలిపించి చేపిస్తాము, మేము ఓల్డ్ సిటీలో అందరు తెలుసు, నాకు కొట్టిపిస్తాము చంపిపిస్తాము అని చెప్పేసి మాట్లాడడం. మీదికి వచ్చేసరికి తోపులాట జరిగింది. ఆ తోపులాట జరిగిన దాన్ని కొట్టేశారు, పిల్లలని కొట్టేశారు అని వక్రీకరించి మాట్లాడుతూ ఈ విధంగా కేసు పెట్టడం జరిగింది. దీనిలో కొట్టినటువంటి వాస్తవం లేదు. మార్వాడీస్ అనే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అంతా వాళ్ళే కల్పితమైనటువంటి కట్టుకథలు అల్లి అనవసరంగా మీడియా అటెన్షన్ కానీ మామూలుగా రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందేమో మరి ఆంటీకి నాకు తెలియదు, బట్ అలాంటి అటెన్షన్ను పొందడానికి చేసేటటువంటి ప్రక్రియ మాత్రమే, అంతకు మించి ఎలాంటి ఇద్దరు పిల్లల్ని కొట్టారు, ఒక్కొక్క సైడ్ తీసుకెళ్లి కొట్టారు. ఒక చిన్న బాబుకి అయితే కన్ను కూడా మొత్తం దెబ్బ తగిలింది. అంత దారుణంగా ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? మామూలుగా దారుణంగా కొట్టడం జరిగితే ఎలా ఉంటుందండి మీరే చెప్పండి. ఇప్పుడు కొట్టడము అనేది జరిగితే ఎలా, తోపులాట జరిగితే ఏదైనా మన ఉంగరము దాకో కీ చైన్ దాకో ఏదో తాకి దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ తోపులాట జరిగినప్పుడు అలా జరుగుతుంది. కొట్టడం అంటే ఎలా ఉంటుంది మీకు తెలియదా? కొట్టడం అంటే మామూలుగా గీసుకపోవడాలు ఏదో జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే కదా కొట్టడం అంటే ఎలా ఉంటుంది అనేది. అది కొట్టడం అంటారా దాన్ని? తోపులాట జరిగింది. ఆ తోపులాట జరిగిన దాన్ని కొట్టడం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా మార్చి, అసలు మా కమిటీలో మార్వాడీసే లేరు, గో బ్యాక్ మార్వాడి అసలు ఏంది? సో మీ ఏరియాలో మార్వాడీస్ ఎవరు లేరా? మా ఏరియా గణేష్ కమిటీలో ఎవరు మార్వాడీస్ లేరు, అక్కడికి వచ్చే వాళ్ళలో ఎవరు కూడా మార్వాడీస్ లేరు. దానికి మార్వాడి గో బ్యాక్ అనే దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్యూర్ రాజకీయ ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే ఇష్యూను హైలైట్ చేసి ఆమె మనల్ని ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అనవసరం, ఎందుకంటే తప్పు వాళ్ళది కదా, కప్పిపుచ్చుకోవాలి కదా, అందుకే ఈ విధంగా చేయడం జరుగుతుంది. రెండు వర్గాల పక్క భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏదైతే బాధిత కుటుంబం ఏదైతే ఉందో, కొట్టింది మారోడీలే, వారికి కావాలని దాడి చేశారు, చందా కోసమే మా మీద దాడి చేశారంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో గణేష్ కమిటీ ఏం చెప్తా ఉందంటే, దీనికి చందాకి ఎలాంటి సంబంధం లేదు, వారు కావాలని ఆ కుటుంబం ఏదో రాజకీయ లబ్ధి కోసమే గొడవ పెట్టుకుంటున్నారు, ఇక్కడ అసలు మారోడీలే లేరు అంటూ కూడా గణేష్ సంబంధించిన ఆ కమిటీ మెంబర్స్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఇరు వర్గాలను అయితే పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకొని అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నిజంగా మారోడీలే వారిపై దాడి చేశారా, లేకపోతే కావాలని ఏమన్నా రాజకీయ లబ్ధి కోసం వీరు పోరాడుతున్నారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇవి. కెమెరాన్ సతీష్తో పవన్ వాయిద్య, వాటివి అత్తాపూర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.